హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్, సునీత అయితే ఈరోజు ఇంకొక రెసిపీ మీతో షేర్ చేసుకుంటుందంట. అదేంటి అనేది నాకు కూడా చూపిస్తుంది, చూసేద్దామా? ఏం చేస్తున్నావు సునీత? కప్ కేక్స్. ఓకే, వచ్చినప్పటి నుంచి చెప్తుందండి కప్ కేక్స్ అని చెప్పేసి. ఇంకా నేనేమో సరే చేద్దాం అంటే అసలు ఛానల్ నీదా నాదా, నాకున్న ఆత్రం కూడా నీకు లేదని చెప్పేసి నన్ను తిట్టు స్టార్ట్ చేసింది. ఇప్పుడైతే బస్సుకు టైం అయిపోతుంది, కానీ కేక్స్ అయితే రెడీ చేసే వెళ్ళాలని చెప్పేసి స్టార్ట్ చేస్తుంది అనమాట. లేట్ అవుతే మాత్రం మనది పూచి కాదు. సరే, ఇప్పుడు ఏమేమి తీసుకుంటున్నావు చెప్పు. ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలి? ఫస్ట్ ఎగ్స్ తీసుకుంటున్నా, 2 eggs. ఓకే, ఇంతకుముందు చేసావా సునీత? ఇప్పుడైనా ఫస్ట్ ఆల్రెడీ ఒకసారి ట్రై చేసి ఇప్పుడు మా మీద ప్రయోగాలు చేస్తున్నావు. ఇంతకు అక్కడ తిన్న వాళ్ళు అంత సేఫేనా? ఎమోషన్స్, వామిటింగ్స్ ఏం లేకుండా అయితే నచ్చింది. చిన్ననే ఏదైనా కొంచెం అటు ఇటు ఉంటే తిందు. చిన్నగా నచ్చిందంటే నచ్చింది ఖచ్చితంగా. ఓకే, నువ్వు సెఫ్ అని నేను నమ్మొచ్చు అంటావు. చెఫ్ కాదు, సరే ఏదో ఇంట్రెస్ట్. ఓకే, ఫస్ట్ ఎగ్స్ తీసుకున్నాం. 2 eggs తీసుకుంటున్నాం. సునీతని గోరింటాకు చూపివా? బాగా కనిపిస్తుంది తెలుసా. ఊరి నుంచి గోరింటాకు తీసుకొచ్చాను. జెస్సీ, సునీత ఇద్దరు కాళ్ళకి చేతులకు పెట్టుకున్నారు. మా పక్కింటి వాళ్ళకి కూడా ఇద్దరికి ఇచ్చాను. కొంచెంగా అంటే సరిపోలేదులేండి, కొంచెంగా ఇచ్చాను అనమాట. వాళ్ళు పెట్టుకున్నారు, హ్యాపీ. నేనే పెట్టుకోలేదు, ఇంకా నాకు తీసి పెట్టారు కానీ పెట్టుకోలేదు. ఇదిగో ఏదో ఒకటి చిన్న పనులు బీట్ చేద్దాం. ఓకే, కాఫీ బీటర్ తోటి ఎగ్ బీట్ చేస్తుంది. అది వర్క్ అవుద్దో లేదో చూడాలి. అవ్వట్లా, కాఫీకే పని చేయట్లేదు, అది ఎగ్గుకి పని చేసిద్దా? ఇదైతే చాలా వేస్ట్ అండి. చాలామంది బెటర్ అని చెప్పారు, కానీ అవుతుందిలే బెటర్. అంత ఇది అంటే బీటర్తో సమానంగా అయితే పని చేయదు. ఎంత కాస్ట్ పెట్టదు దీనికి? అది పిండి కొద్ది రెట్టు అంటారు కదా, అది గుర్తు చేస్తున్నావా? ఏదైనా బీటర్ ఉంటే బీటర్తో బీట్ చేసుకోండి, లేకపోతే మామూలుగా ఏదైనా ఉంటుంది కదా చిన్నది విస్కర్ లాగా, దాంతోనైనా సరే బీట్ చేసుకోండి. ఇదంతా మంచిగా బీట్ అవ్వాలి, నురుగులాగా ఫామ్ అవ్వాలన్నమాట. ఎల్లో కలర్ కాస్త కొంచెం క్రీమ్ కలర్ లేక వచ్చేంతవరకు బీట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చేయకపోయినా కూడా చూస్తూ ఉంటాం కదా, అందుకే చెప్తున్నా. నేనైతే చెప్పింది రేటా కదా, వాగుడుగా లెక్క వాగుతూనే ఉన్నాను, మీరేమో సైలెంట్గా ఉన్నారు. నేనా చూసేవాళ్ళ సైలెంట్ ఉంది? నువ్వే చూసేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? తర్వాత తిట్లో పొగడుతులో ఏదో ఒకటి స్టార్ట్ చేస్తారు. వాటర్ కాగినట్టున్నాయి, స్టవ్ ఆఫ్ చేయవా? తెల్లగా కనపడుతున్నావు సునీత. లైట్ మహిమ, ఫోన్ మహిమ తెలియదు. టూ మచ్ నిజంగా అంత తెల్లగా కనపడుతున్నావు. నువ్వేనా అన్నట్టుగా. వద్దులే, తర్వాత చూసుకుంటావు. కానీ మళ్ళీ వీళ్ళు వస్తారు బయటికి, వచ్చారంటే నేను మాట్లాడడం కూడా కుదరదు. సరే, విస్కర్ తీసుకొని ఫాస్ట్గా బీట్ చేసాయి. మళ్ళీ నేను వంట చేసుకోవాలి, చపాతీ చేసుకోవాలి. తినవా నువ్వు? అట్ట చెయ్యి ఒకసారి, ఇట్లాను పోతుంది అది. ఒట్టిగా అయితే బాగానే తిరుగుద్ది, ఫాస్ట్గా అయిపోద్ది. కానీ బస్సుకి లేట్ అవుతే నన్నే తిడతారు తర్వాత. చూడు, పెత్తర పనులన్నీ చేస్తుంది. ఎక్కడుంది? అన్నీ కంపు చేస్తా. ఇస్తాడు ఇంకైపోయిందా? ఈ విధంగా బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము. ఇప్పుడు కొంచెం పావు టీ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాము. మీకు నచ్చిన ఎసెన్స్ అనేది, ఫ్లేవర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఎసెన్స్ ఏమీ లేకపోతే కొంచెం ఇలాచీ పౌడర్ కానీ సినిమిన్ పౌడర్ కానీ వేసుకుంటే బాగుంటుంది. ఈ నీసు వాసన అనేది లేకుండా ఉంటుందన్నమాట ఎగ్. అంతకు మించి దీనివల్ల పెద్దగా యూజ్ ఏం లేదు. ఆ ఎగ్ అనేది కొంచెం స్మెల్ అనేది ఉంటుంది కదా, అది లేకుండా ఉంటుంది. ఇది ఎగ్ మిక్సీలో వేసి కూడా మిక్స్ చేసి వేసుకోవచ్చు, తొందర లేకపోయినా. మిక్సీలో ఎగ్, షుగర్ పౌడరు కలిపేసి అలా కూడా వేసుకోవచ్చు, త్వరగా అయిపోయింది. అది ఇంకా ఈజీ ప్రాసెస్ తెలుసా. మొత్తం అంటే మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకేసారి కరెక్ట్ కొలతలతోటి మిక్సీలో వేసేసుకొని ఒకసారి బీట్ చేసుకొని మనం డైరెక్ట్గా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్
చిన్న జల్లెడ లాంటిది పెట్టుకొని దాంట్లో మైదా పిండి, షుగర్ పౌడరు, షుగర్ మిక్సీ పట్టుకొని పౌడర్ వేసుకుంటే మైదా పిండి ఎంత, షుగర్ ఎంత వేసుకుంటూ చూపించేసి. నాకు తెలియనంత మాత్రాన చూసే వాళ్ళందరికీ తెలియదు అనుకో, మాకు వాళ్ళందరూ రోజు చేసేవాళ్ళే. మనం అంత క్లియర్గా అయితే చెప్పాల్సిన అవసరం లేదు ప్రాసెస్. మైదా 1 కప్పు తీసుకుంటున్నా. ఒక కప్పు మైదా తీసుకుంటే దానికి 3/4 కప్పు షుగర్ తీసుకోవాలి, షుగర్ పౌడర్. ఓకే. 1 కప్పుకి 3/4 కప్పు షుగర్ పౌడర్ తీసుకుంటున్నా. ఇలా జల్లించుకోవడం వల్ల ఏంటంటే ఈవెన్గా కలిసిద్ది మొత్తం. కేక్ అయినా ఇక్కడ ఇలా కప్ కేక్స్కి అయినా ఇలా జల్లించుకోవడం వల్ల ఏంటంటే కలుపుకునేటప్పుడు కూడా ఎక్కువ లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అట్లా ఫామ్ అవ్వకుండా ఇలా జల్లించుకోవాలి. ఇందులోనే కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేస్తాం కదా, ఒకేసారి యాడ్ చేసి మళ్ళీ కలపాల్సిన అవసరం లేకుండా అది కూడా మొత్తం కలిసిపోద్ది బాగా. 1/2 టేబుల్ స్పూన్ అంతే, కొంచెం 1/2 కూడా కదలే, 1/4 టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా. ఓకే. సునీత వచ్చేటప్పుడే రెసిపీస్ చేయాలని లిస్ట్ రాసుకొని ఇదిగోండి బేకింగ్ పౌడరు, బేకింగ్ సోడా మా చెల్లి వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చుకుందనమాట. చూసారా ఎలా తెచ్చుకుందో. మరి సరే బేకింగ్ పౌడర్ అంటే ఉంటుందో ఉండదో అనుకోవచ్చు, బేకింగ్ పౌడర్ ఏంది సోడా కూడా ఉండదు, ఆ పౌడర్ అంటే సరే అనుకోవచ్చు. టూ మచ్ అసలు. ఇది కూడా ఇల్లే. 1 టేబుల్ స్పూన్ ఏంటిది పౌడర్. ఓకే వేస్తున్నా. ఓకే. 2 స్పూన్స్ వరకు కోకో పౌడర్ వేస్తున్నా. ఓకే. చాక్లెట్ ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇదంతా జల్లించుకొని మిక్స్ చేద్దాం. పాలు వేస్తారు కదా, పాలు వేయాల్సిన అవసరం లేదా? పాలు వేయాలి, ఇంకా ఆయిల్ కూడా వేయాలి. ఓకే. ఒకసారి ఇంతకుముందు ఎప్పుడో చేశాను నేను. వచ్చాయా? ఒకసారి నా బడికి కప్ కేక్స్ కాదు, నార్మల్గా కేక్ చేశాను. చేసాను. నీ బర్త్డేకి ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు లక్కీ చిన్నప్పుడు ఒకసారి చేసా, అప్పుడేం ఛానల్ కూడా లేదు మనకి. ఒకసారి వచ్చేసి నా బర్త్డేకి లక్కీ వాళ్ళ కేక్ అంటుంటే ఒకసారి చేశా, అది యూట్యూబ్లో పెట్టలేదు అప్పుడు. ఇంకేంటితో పడింది? షుగర్ లైన్. అదంతా షుగర్ లైన్. ఇంకా ఇది ఇదంతా పిండిగా ఉంది కదా, ఇంకొదిలే షుగర్ లేదు. అది ఎగ్ లోపల నుంచి బయటకు వచ్చేసరికి లక్కీ ఏదో పడింది అంటున్నాడు. మిక్స్ చేద్దాం. తెలీదు నాకు, తీసుకెళ్ళలేదు లక్కీ, మర్చిపోయావు. పార్క్కి వెళ్ళేటప్పుడు మర్చిపోయావు నువ్వు, టేబుల్ మీద పెట్టేస్తున్నావు చూడు. దీంట్లో కొంచెం ఆయిల్ వేద్దాం, 2 స్పూన్స్ ఆయిల్ వేద్దాం. ఓకే. 2 స్పూన్స్ ఆయిల్. బటర్ కూడా వేసుకోవచ్చు కదా ఉంటే, నెయ్యికి బదులుగా బటర్ వేసుకుంటే బాగుంటుందేమో. నెయ్యి దీంట్లో వేయం. అదే చెప్తున్నా, నెయ్యి వెయ్యము. నెయ్యి ఫ్లేవర్ కంటే కూడా బటర్ ఫ్లేవర్ బాగుంటుంది, బటర్ వేసుకోవచ్చు అంటున్నా. నెయ్యి మరీ ఓవర్ హీట్ అయినట్టు స్మెల్ వేరే వస్తుంది అనుకుంటా. మిల్క్ ఏది? 1/2 కప్ కంటే తక్కువ మిల్క్. 1/2 కప్పు. మరి కొంచెం లూజ్ అయినట్టుంటే కొంచెం మైదా వేసుకోవచ్చు. కలిపిన తర్వాత కొంచెం టైట్ అవుతే కొంచెం పాలు యాడ్ చేసుకొని కలుపుకుంటే సరిపోద్ది. మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. ఎంతవరకు బాగా బీట్ చేయాలి, ఎలా అంటే ఇలాంటి స్టెప్స్ ఇంకా బాగా స్టెప్స్ లాగా రావాలి, అలా అంతవరకు బీట్ చేయాలి. మంచిగా బీట్ అయింది కదా. బేకింగ్ పౌడర్ మాత్రం తక్కువైంది, కొంచెమే తెచ్చావు. చాలు. ఏం చేసి తింటావా? కావాలా? ఏంటిది ట్రై చేసేది? అది పచ్చిపిండి. తింటావా? ఏం చేస్తున్నావు ఇప్పుడు నేను చెప్పు. ఏం చేస్తున్నా?
కప్ కేక్ కోసమేగా ఈ మధ్య చేసి కప్ కేక్ పిజ్జాలు వీటి కోసమేగా. డ్రై ఫ్రూట్స్ అంతా పాపం ఇష్టం లేకపోయినా తింటుంది. అవునా చేసే రెసి అక్క రెసి ఇప్పుడు ఎందుకు ఎందుకు చేస్తున్నావు అది వద్దంటే? చేసేది మరి ఎందుకు చేస్తున్నావు? పొంగకపోతే నీ వల్ల పొంగనట్టే చేసి మధ్యలో వేలు పెట్టావు కాబట్టి. నేను అందుకే వేలు పెట్టలేదు చేసి మధ్యలో, మళ్ళీ అది ఏమైనా డ్యామేజ్ అవుతుంది నా మీదకి వస్తారని. ఫ్రీ హీట్కి ఇడ్లీ కుక్కర్ పెట్టేసిందండి. దాని తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అంటే కొంచెం దానికి అంటకుండా గీ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ అలా పూసుకొని బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోండి, బాగుంటుంది. గీ అనేది ఓవర్ హీట్ అయినప్పుడు ఫ్లేవర్ మారిపోద్ది. నా ఆలోచన అయితే అది. ఇదిగో ఇలా ఆయిల్ పూసా. ఆయిల్ పూసాక మైదా పిండి కొంచెం డస్టింగ్ చేస్తే సరిపోతుంది. ఆయిల్ పూసాక బౌల్కి కొంచెం ఆయిల్ చేసుకొని ఈ విధంగా మైదా పిండిని లైట్గా, మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ లైట్గా వేసేసి ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే మళ్ళీ తీసేసేయండి. మరీ ఎక్కువ పిండి వేసినా కూడా మాడిపోద్ది. ఇలా అన్నిటికీ చేసి పెట్టుకుందాం. అన్నిటికీ ఇలా పెట్టా. వీటిలో ఎలా వచ్చిందో చూద్దామని చెప్పేసి ఇవి ఏంటి పేపర్ కప్స్ కూడా పెట్టా. టీ కప్స్ ఉంటాయి కదా బయట వెళ్ళినప్పుడు, పేపర్ గ్లాసులు, అవి రెండింటిలో ట్రై చేస్తున్నాం. ఇప్పుడు వేద్దాం. త్రీ బై ఫోర్త్ వరకు వేసుకుంటే ఆ మిగతాది అనేది పొంగుతుంది అనమాట. మరి ఫుల్గా వేసుకుంటే కిందికి పొంగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అడుగు తుడుచుకో గిన్నెకి, మరి అంత నిండా తీసుకోకు, ఒకసారి పోయచ్చు కదా. చూడ్డానికైతే బాగా టెంప్టింగ్ ఉంది కదా. ఇప్పుడు కాదు, వచ్చిన తర్వాత చూడాలి. మొత్తం తెచ్చాలా. మనం బీట్ చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ మొత్తం కూడా ఈ విధంగా బౌల్స్లోకి అయితే యాడ్ చేసేసుకుంది. మనం కొంచెం పెద్ద బౌల్స్ ఉంటే పెద్ద బౌల్స్లో కూడా వేసేసుకోవచ్చు, లేకపోతే ఒకటే మొత్తం కేక్ బౌల్లో వేసేసుకొని కేక్లా కూడా చేసేసుకోవచ్చు. షేప్స్ అనేది మన ఇష్టం అంతే. ఇది ఇప్పుడు పిల్లల బర్త్డే ఉంటుంది కదా, పిల్లల బర్త్డేకి స్నాక్స్కి పెట్టేటప్పుడు కూడా పిల్లలకి ఈజీగా ఇంట్లో చేసుకున్నామంటే ఇష్టంగా తింటారు. బయట నుంచి తేవాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైనా చేసే వాళ్ళకి మీకు బాగానే ఉంటుంది. రోజు ఇటు చేసి పెట్టాలంటే మాకు దోల తీరిద్ది తెలుసా. పిన్ని అది చేసింది, పిన్ని ఇది చేసింది అంటే రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఆ బాధ మీకేం తెలిసిద్ది. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ ప్లేస్లో టూటీ ఫ్రూటీలు కానీ చాకో ఉంటాయి కదా, చాక్లెట్ చిప్స్, అవన్నీ వేసుకుంటే బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీ ఇవన్నీ కూడా మనం ఈ మిక్స్లో కూడా కలిపేసుకోవచ్చు కదా. కానీ లక్కీ వద్దన్నాడని చెప్పి పైన వేస్తున్నా. వీళ్ళకి అంతే, స్వీట్స్లో కూడా డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉండదు. ఎప్పుడైనా కుల్ఫీ చేసినా కూడా నేను మెత్తటి పేస్ట్ లాగా చేసి కుల్ఫీలలో వేస్తా. ఇట్లా ముక్కలుగా తగిలితే నచ్చదు. ఈవెన్ బాదం మిల్క్లో లేదంటే మిల్క్ షేక్లలో కూడా డ్రై ఫ్రూట్స్ వేయకూడదు వీళ్ళకి. అందుకే నేను ప్రతిదీ మిక్స్ చేసేసి మెత్తగా వేసేస్తా. ఓకే, అన్నిట్లలో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది హీట్ అయిపోయింది. ఓకే, ఇది ఇలా పెట్టుకొని స్టాండ్ ఒకటి పెట్టి, లేదంటే స్టాండ్ లేదా ఇలాంటి కప్ ఏదైనా ఇలా బాల్ ఇచ్చి పెట్టేసి, అందరికీ తెలుసు అది. దానిపైన ఈవెన్గా ఉండే ప్లేట్ ఒకటి పెట్టేసుకొని దాని మీద ఇవి పెట్టేస్తే ఒక 15 మినిట్స్ అలా ఉంచితే సరిపోయింది. ఒక విషయం చెప్పనా సునీత, అసలు నువ్వు కేక్ ప్రిపరేషన్ ఎందుకు తెచ్చావు చెప్పు. నా చేతిలో
నా చేతిలో మా అమ్మ, మా చెల్లి, మా వారు ముగ్గురు ఫూల్స్ అయ్యారండి. నీ చేతిలో కాదు, ఈవెన్ మా మరిది గారు, మా చెల్లి, ఇంకో చెల్లి కూడా ఫూల్స్ అయ్యారు నా చేతిలో. లేకుండా నేను వాళ్ళందరినీ ఫుల్ చేశా. బర్త్డే ఈ మంత్ అనుకున్నా నేను. అంటే అందరి బర్త్డే నాకు బాగా గుర్తుంటాయి. ఫస్ట్ మీకు గుర్తున్నా? అవును, మా ఫ్యామిలీలో అందరు మ్యారేజ్ డేలు కానీ లేకపోతే బర్త్డేస్ కానీ ఏదైనా ఒక స్పెషల్ డే ఉందంటే అవన్నీ సునీతే గుర్తుపెట్టుకుంటుంది. మాకు ఒక్కోసారి మేము మర్చిపోయినా కూడా సునీతనే గుర్తు చేసిద్ది. ఇది నవంబర్ అని అనుకోవట్లా, డిసెంబర్ అనే థాట్లో ఉన్నా. డిసెంబర్ అనే థాట్లో ఉండి బర్త్డే అనుకొని బర్త్డే అని చెప్పేసి గిఫ్ట్ కూడా ఆర్డర్ పెట్టేసి రాగానే నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి రావట్లేదు నేను అని చెప్పి వచ్చా. రావట్లేదు 1 day తర్వాత వస్తా అని చెప్పి సడన్గా వచ్చి మామకు ముందే నేను ఆఫీస్లో ఉండి మరి ఆఫీస్ మామ అసలు ఇక్కడ నేను చెప్తా నేను చెప్తా ఫోన్ ఇక్కడ ఉంటే మామ దగ్గర ఉండదు, నీది నువ్వు ఉంటావు పక్కన అని చెప్పేసి పక్కనే ఉంటావు కదా అని చెప్పేసి ఒకరోజు ఫోన్ చేసి నీకు గుర్తుందా? ఫోన్ చేసినప్పుడు మామ ఫోన్ తీసుకెళ్ళలేదు, బయటికి ఎక్కడికి వెళ్తుంటే ఫోన్ తీసుకెళ్ళట్లేదు అని కూడా అడిగా. ఫోన్ బయటికి వెళ్ళినప్పుడైనా కట్టింగ్ కలిసినాడు లక్కీకి. అప్పుడే మేము కాల్ చేద్దామంటే ఫోన్ తీసుకెళ్ళమని చెప్పొచ్చు కదా అది అని చెప్పాను నేను. అప్పుడైనా చెప్దామని చెప్పేసి ఒకవేళ నేను ముందే వచ్చేస్తే బస్ స్టాండ్లో ఉండాల్సి వచ్చిందేమో అని భయంతో ఫోన్ చేద్దాం అనుకున్నా. అది బస్ స్టాప్లో ఉండాల్సి వచ్చిందేమో అని చెప్పేసి మామకి ఎలా ఫోన్ చేయాలా అని చెప్పి అక్కతో కూడా అడిగా. అక్కేమో నీకు చెప్పింది అనుకున్నా, నేను వస్తున్నా చెప్పొద్దని చెప్పి అడిగా నేను. సునీత ఇట్లా రానంటుంది, బట్టలు ఎట్ట తీసుకురావాలి, నేను వెళ్ళిపోయిన తర్వాత వస్తా అంటుంది, శారీస్ తేవాలి కదా నాకు పెళ్ళికి అని చెప్పేసి కూడా అడిగితే ఏమో మరి అనేది ఏం తెలియనట్టు చెప్పలేక నువ్వు చెప్పలేక అన్నట్లుంది. ఆమె శారీ ప్రిపేర్ చేసి పెట్టింది. మళ్ళీ అమ్మకి చెప్పా ఇలా చెప్పొద్దు నేను ముందే వెళ్తాను, అమ్మకు కూడా చెప్పా. అమ్మకి చెప్పా, మా అమ్మకి ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పా, కానీ మా అమ్మ పట్టించుకోవాలా. అంటే ఆఫీస్కి ఫోన్ చేసి పక్కన మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇలా చెప్పా, అక్క బర్త్డే కదా సర్ప్రైజ్ చేద్దాం, నేను వస్తున్నా కానీ అక్కడికి తెలియదు అది అని చెప్పా. పాపం అప్పుడు తెలియదు బిడ్డకి, మీ అందరిని వాళ్ళందరినీ పూల్ చేస్తున్నావు నువ్వు అని. సరే అని చెప్పాడు. సరే అన్నాడు. ఫోన్ సరే చిన్న ఉంటా అని చెప్పాడు. ఏంటి సరిగ్గా పట్టించుకోలేదు, అసలు విన్నాడా లేదా, రేపు నేను వెళ్తే ఏం చేయాలి అది అనుకొని టెన్షన్ పడతా ఉన్నా. ఇక్కడికి వచ్చాక కూడా ఆ రోజు నైట్ కూడా నీకు చెప్పాను కదా రావట్లేదు రేపు వస్తున్నా అని. ఇక్కడికి వచ్చే ముందు రోజే మా ఫోన్ చేశాడు, అక్క ఇలా అంటుంది వస్తున్నావు రావట్లేదా అని. అవును నేను చెప్పా, నేను వెళ్ళిపోయిన తర్వాత వస్తా అంటుంది, మరి తెచ్చే బట్టలు అవి నాకు ఎట్లా చేరాలి, నేను ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఫోన్ చేసినట్టున్నాడు. లేదు ఈరోజు వస్తున్నాలే అని చెప్పా. ఇంకా బస్ ఎక్కానని కూడా చేయలేదు, చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఇంకా వచ్చాక మామకు ఫోన్ చేశాడు దిగాక. అప్పటికి నేను అనుకున్నాను నువ్వే లిఫ్ట్ చేస్తావేమో అని. అసలు ఏం జరిగిందంటే అలారం పెట్టుకోవడానికి ఫోన్ నా దగ్గరే పెట్టుకున్నా. ఫోన్ ఒకటి పోయింది కదా, ఇంకా ఒక్క ఫోనేగా మార్నింగ్ లేవడానికి అలారం నా దగ్గర పెట్టుకున్నా. అట్లీస్ట్ మామ నీకు బర్త్డే విష్ చేశాడని నాకు తర్వాత తెలిసింది. లేసి అలారం మోగింది. అలారానికి నా దగ్గర ఫోన్ పెట్టుకున్నా. 4:30కి ఫోన్ రింగ్ అయింది. ఇదేంటి సునీత ఈ టైంలో చేస్తుంది, నాకు అప్పుడే వెలిగింది, ఓహో సునీత సర్ప్రైజ్ చేయడానికి వస్తుంది అని. మామ ఫోన్ అన్న దగ్గర పెట్టుకుంటాడులే, బయట హాల్లో పడుకుంటాలే అనుకున్నా. నాకేం తెలుసు అట్లే. సరేలే అప్పుడు బర్త్డే విష్ చేశాడు, వచ్చాక ఈరోజు కాదంట్లే అని చెప్పొచ్చుగా. నేను కూడా ఫూల్ అవ్వాలి అని చెప్పేసి మామ చెప్పలేను. అప్పటికే అడిగా లేచారా వాళ్ళు అని అడిగితే లేగలేదులే అన్నాడు. నేను ఒక విషయం చెప్తా. అసలు జరిగింది ఏంటంటే నువ్వు రాకముందు ఫోన్ చేసినప్పుడు సరైన సునీత ఇచ్చేసా, ఇగో సునీత ఫోన్ చేస్తుంది వచ్చినట్టుంది అని. ఎందుకంటే నాకు అర్థమైంది నువ్వు ఫోన్ చేసావు ఆ టైంలో 4:30 ఫోన్ చేస్తే వచ్చావని అర్థమైంది. ఫోన్ చేసింది వచ్చినట్టుంది వెళ్ళు అని చెప్పి. అప్పుడైనా సునీత ఎందుకు వచ్చిద్ది అని అనలేదు. లేచి వచ్చి ఇంకా అంటే వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి లైట్ వేసేసి ఏమన్నాడు, హ్యాపీ బర్త్డే బుజ్జి ఇది మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్నాడు. నేను ఏం తెలియనట్టు షేక్ హ్యాండ్ ఇచ్చేసి థ్యాంక్ యూ బట్ నా ఈరోజు కాదు నా బర్త్డే అని చెప్పా. ఇదే డిసెంబర్ అనుకుంటున్నా, జెస్సీకి కూడా గిఫ్ట్ కొనేద్దాం తెచ్చేద్దాం అప్పుడు మళ్ళీ ఏమోలే అని చెప్పేసి అలా ఉన్నా నేను. ఇంకా వచ్చే రోజు గిఫ్ట్ ఆ రోజు రాలేదని చెప్పేసి మళ్ళీ క్యాన్సిల్ చేసేసా ఎలాగో. లేదంటే వచ్చి ఇంకా పెద్ద బకరాదాన్ని అయిపోయేదాన్ని నేను. అక్క ఫోన్ చేసి బర్త్డే విష్ చెప్పింది. ఇంకో విషయం చెప్తా, ఇదంతా నేను చెప్తా. నాకు ఏం జరిగిందంటే మార్నింగ్ మా వారు అయితే నాకు హ్యాపీ బర్త్డే చెప్పేసి విష్ చేశారు. నేను అప్పుడు చెప్పేసాను తనకి ఈరోజు నా బర్త్డే కాదు నెక్స్ట్ మంత్ ఈరోజు నా బర్త్డే అని చెప్పేసి చెప్తే అవునా చిన్న బిడ్డ చెప్పిందే అన్నాడు. శివాకి కూడా చెప్పా ఈ మంతే బర్త్డే అది ఇది అని చెప్పేసి. నేను ఇదే డిసెంబర్ అన్నట్లుగా శివాకి కూడా చెప్పా. ఇంకా ఈరోజే ఈ మంతే బర్త్డే అక్క దగ్గరికి సర్ప్రైజ్ అది ఇది అని చెప్పా.
నేనేదో సర్ప్రైజ్ ఇచ్చేద్దాం. ఇంకా సర్ప్రైజ్ ఎట్లా ఇచ్చిందో చెప్పనా, ఇంకా మా వారు నాకు విష్ చేసిన తర్వాత చెప్పిన తర్వాత తీసుకురావడానికి బస్ స్టాప్కి వెళ్ళాడు 4:30కి. వెళ్ళినప్పుడు అక్కడ నేను అడిగా తెలుసా లేచారా అని అడిగా. లేదు లగవలేదు అని ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నాడు. అప్పుడైనా ఈరోజు కాదు బర్త్డే అని చెప్పొచ్చుగా, ఏం చెప్పలా. వచ్చాక ఇంకా నేను ఓవర్ యాక్షన్ కేక్ అవన్నీ మాట్లాడలేట్టో, లేదంటే ఇంకా అనుకున్నా తెలుసా. వచ్చి సర్ప్రైజ్గా మామని వీడియో తీయమందాము అది ఇది అనుకున్నా. సరేలే ఈ టైంలో మామని ఏం తీయమందామని నేనే ఫోన్ ఆన్ చేసుకొని నేనే వీడియో ఆన్ చేసి హ్యాపీ బర్త్డే చెప్తే మొత్తం సరే ఎట్లా వచ్చింది కదా నేను నిద్రపోతున్నా. సరే సర్ప్రైజ్ అనుకున్నారు కదా ఎందుకు, కానీ ఇట్లా బర్త్డే సర్ప్రైజ్ అని మరి ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇస్తారని తెలియదులే. ఎట్లా సర్ప్రైజ్ అనుకుంది కదా ఎందుకు లేకవాళ్ళే అని నేను నిద్రపోతున్నా. తను ఇల్లంతా లైట్లు వేసుకొని వెళ్ళాడు. నేను అప్పటికే మళ్ళీ మీరు శారీ చెప్తే ఏంటి శారీస్ కూడా ఎట్లా చెప్పాల్సి వచ్చిద్దేమో అనుకున్నా. తర్వాత తెలిసింది వచ్చి వీడియో ఆన్ చేసి మరి సర్ప్రైజ్ లేపి నిద్ర లేపి వీడియో షూట్ చేసుకుంటూ, అది కూడా ఇందులో యాడ్ చేస్తానులే, అప్పుడు వీడియో షూట్ చేసిన విషయం యాడ్ చేసి అక్క ఏంది హ్యాపీ బర్త్డే అంట. అట్లీస్ట్ లక్కీ చేసి కూడా ఇప్పుడు వచ్చావేంటన్న ఫేస్లో అసలు కనపడలేదు. ఫేస్ కాదు, నేను లక్కీని లేపి ఆ టైంలో లక్కీ వీళ్ళిద్దరు నాకు హ్యాపీ బర్త్డే చెప్పారు. నాన్న నువ్వు చెప్పవా, వీళ్ళిద్దరు ఫస్ట్ చెప్పారు లక్కంటే. మమ్మీ ఇది December 19 మమ్మీ, ఈరోజు November 19 మమ్మీ అన్నాడు మా బాబు. నేనే ఇంక మర్చిపోయా. మళ్ళీ పాప అమ్మ 4కే లేచి విష్ చేసింది. పాపం అమ్మ 4:45కి నువ్వు వచ్చిన తర్వాత ఆ టైంలో పాపం ఎందుకు లేచిందో తెలియదు. ఆ టైంలో ఫోన్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా చిన్నమ్మ చెప్పింది నాకు ఈరోజు నీ పుట్టినరోజు అంటే కదా అనేది అమ్మాయికి రాదు పాపం. కాదు అమ్మకు మామూలుగా అయితే ముందు రోజు గుర్తు చేసినా గుర్తుండదు, ఆ రోజు చూడు గుర్తుండి మరి విష్ చేసి అలా జరిగింది. ఇంకేం జరిగిందంటే విష్ చేసిన తర్వాత బర్త్డే కూడా ఉన్నాను ఇక్కడే, ఇయర్ బర్త్డే కూడా లాస్ట్ ఇయర్ బర్త్డే కూడా వీళ్ళిద్దరు సర్ప్రైజ్గా కేక్ చేసి అదంతా నేను ఆ రోజు కూడా వీళ్ళే బకరాలు అయ్యారు తెలుసా. కేక్ చేస్తుంటే వీళ్ళకి తెలియక నేను నిద్రపోయాను అనుకున్నారు. అప్పుడన్నా కొంచెం మామ కేక్ చేశాడు, అంత టైం స్పెండ్ చేసి అది 11 ఆ టైంలో చేశాడన్నా. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కింద ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఇంకైతే పాప మా అమ్మ అయితే విష్ చేసిన తర్వాత అమ్మ ఈరోజు కాదు మా వాళ్ళిద్దరు ఇలా ఫూల్స్ అయ్యారమ్మా అంటే తర్వాత పాప సైలెంట్ అయింది అమ్మ. అవునా చిన్న బిడ్డ చెప్పిందని. తర్వాత సునీతగా ఫోన్ చేసి తెక్కల్దానా ఈరోజు కాదని ముందు చెప్పే పని లేదా అని చెప్పేసి నీకు వాయిన్ చేసింది కదా. మళ్ళీ కాదు మామ అప్పుడు కూడా ఏం చెప్పకుండా వచ్చి నేను హ్యాపీ బర్త్డే చెప్పాక ఈరోజు నా బర్త్డే కాదు అని నువ్వు చెప్పాక అందరిని బకరాలు చేసావంట. అప్పుడు బకరాలు చేశాడు మామ చెప్పకుండా. అట్లీస్ట్ బస్ స్టాప్లోనైనా ఈరోజు బర్త్డే కాదంటే అని కూడా చెప్పలేదు నీకు. ఫోన్ చేసి ఏదో గిఫ్ట్ పెట్టు అది అని చెప్పాడు. ఈ ఇయర్ ఏంటి సైలెంట్గా ఉన్నాడు. నేను అనుకుంటున్నా ఏదైనా మామ గుర్తులేదు, గుర్తు లేకేగా నువ్వు ఈరోజు బర్త్డే అంటే ఈరోజు అని విష్ చేసింది. అదే ప్రూవ్ చేసా చూడు. మీలో ఎంతమందికి మీ హస్బెండ్స్ మీ బర్త్డేలు కానీ లేదంటే మ్యారేజ్ డేలు కానీ మర్చిపోతారనేది ఒకసారి కామెంట్ చేయండి. బర్త్డే రోజు నేను నిద్ర వస్తా ఆ రోజు కూడా గోరింటాకు పెట్టుకొని మా ఫ్రెండ్ ఎవరో తెస్తే పెట్టుకొని నిద్ర వస్తా ఉంటే బర్త్డే విష్ చేయాలి అని చెప్పేసి నేను ఫోన్ చేస్తే హలో హ్యాపీ బర్త్డే అది అని చెప్పాను. నేను చెప్తే ఎవరిది అంటే ఎవరిది నీదే బర్త్డే అంటే అవునా సరే అవును మర్చిపోయాను కదా ఈరోజు కదా అంటే మళ్ళీ బాగా ఫోన్ చేసి ఈరోజు పద్మ బర్త్డే విష్ చేసావా అని చెప్తే అవునా అంటున్నాడు. సరేలే అందరూ భలే నిజమే. అందరు అంటే మ్యారేజ్ డేలు కానీ బర్త్డేలు కానీ ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే సునీతనే గుర్తుపెట్టుకుంటుంది. ఫస్ట్ సునీతనే. ఒక్కోసారి అయితే మా బర్త్డేస్ కూడా మేము సునీత స్టేటస్ పెడితేనో లేదంటే ఏదైనా విషెస్ మెసేజ్ చేస్తేనో అప్పుడు చూసుకొని అవును కదా అని అనుకున్న రోజులు ఉన్నాయి. నా బర్త్డే గుర్తుండదు, ఫస్ట్ టైం మర్చిపోయింది సునీత నా బర్త్డే గుర్తుండదు ఎవరికి. అవును సునీత బర్త్డే అయితే ఒక వారం నెల ముందర బర్త్డే అవుతుంది ఈసారి ఖచ్చితంగా మర్చిపోవద్దు అంటూ ఆ స్పెషల్ డే వచ్చేసరికి పర్టికులర్ డే వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా మర్చిపోతాం. సునీత అయితే పాపం మొన్న అక్టోబర్ వద్దులే డేటు అక్టోబర్లోనే బర్త్డే వస్తే ఆ రోజు ఫోన్ చేసి లక్కీ వాళ్ళతో విషపించుకోవాలని ఇంకా నాకు గుర్తులేదు, విషపించుకోవాలని ఫోన్ చేసింది. అది అప్పుడు అక్క రోజు ఏం గుర్తులేదు అక్క అంటే సారీ సునీత ఇన్ని రోజులు గుర్తుంది కానీ ఈరోజు గుర్తులేదు సునీత అని చెప్పా. చాలాసేపు అయింది మాట్లాడుకుంటూ ఉన్నాం. కేక్ కూడా రెడీ అయిపోతుందో ఏమో చూడాలి. మూత పైకి ఎగిసినట్టుంది సునీత. ఇప్పుడు నువ్వు ఏం తినడానికి చేయలేదు కానీ నాకు తిట్లు పడతాయి ఇప్పుడు గ్యారంటీ. ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. మూర్తి దగ్గరికి వస్తా. అయ్యో పొంగిపోద్దా ఎందుకు కొంపదీసి చూసారు ఎంత వచ్చిందో కొండలు వచ్చినట్టు. నిన్న పిజ్జా ఈరోజు కప్ కేకులకి నా ఇడ్లీ కుక్కర్గా చేసింది ఏమో.
ఈ వీడియోకి వచ్చేదేమో కానీ నా ఇడ్లీ కుక్కర్ పోయింది చూడు. ఇది ఎంత తోముకోవాలో ఏమో నేను. 10 మినిట్స్కి అయితే ఇలా పొంగిందండి. ఇంకా ఆ తర్వాత మరో 5 మినిట్స్ అయితే ఉంచేసి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. ఈలోగా నేనైతే కొంచెం చపాతీ పిండి అది కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను చపాతీ చేయడానికి. చూసారు కదా ఎంత పొంగిపోయిందంటే అసలు ఒక దాంట్లో ఒకటి కలిసిపోయిందనమాట. కానీ టేస్ట్ బాగుంది, చాలా ఫ్లఫీగా వచ్చాయి. కాకపోతే మనం ఎక్కువగా వేయడం వలన ఏమో తెలియదు ఇలా ఎక్కువగా పొంగిపోయాయి. పైగా అవి ఏంటంటే కొంచెం వాల్గా ఉన్నాయి. ఒక సైడ్ కప్స్ అవి ఒక సైడ్కి మొత్తం కూడా పొంగిపోయింది అనమాట. చూసారు కదా చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఇంకోసారి ట్రై చేస్తాను. సునీత అయితే ఇంత చూడడానికి అసలు బాగాలేదు కదా అక్క, పెట్ట మాకు వీడియో అనింది. కానీ పర్వాలేదు, మనకి ఎలా వస్తే అలా పెట్టేద్దాం అనేసి ఇలా అయితే పెట్టేస్తాము. ఒకసారి కట్ చేసి చూపిస్తుంది, ఎలా వచ్చిందో చూసేయండి. ఈ కొలతలతో ఒకసారి ట్రై చేయండి. అబ్బా బాగానే వచ్చింది, నేను తిన్నాను కదా చాలా బాగుండింది అనమాట. మా పిల్లలు స్నాక్స్కి కూడా తీసుకెళ్లారు, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా బాగా నచ్చిందంట. ఇంకా ఇక్కడ వచ్చేసి సునీత చేతిలో ఇలా ఫూల్ అయ్యారు కదా మా వాళ్ళు. అసలు మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. వీడియో ఇప్పటి వరకు చూసి నవ్వుకున్నారు కదా, ఇంతకీ లైక్ చేశారా మీరు? లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో ఎలా ఉంది అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి అబ్బా. ఈ వీడియోలో పిజ్జా అని చెప్పాను కదా, అది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి. దీనికంటే ముందే పెట్టాల్సింది, కాకపోతే కొంచెం నాకు హెల్త్ బాగలేకపోవడం వల్ల ఎడిటింగ్ చేయలేదన్నమాట. అలాగే లాస్ట్ నా బర్త్డేకి మా వారు కేక్ చేశారు, ఆ వీడియో కూడా ఈ వీడియో కింద ఇస్తాను, ఒకసారి చూసేయండి.